నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక కోర్టు నిర్ణయం మేరకు ఆ రోజున 2021 సంవత్సరంలో ఏమైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో, తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈరోజు ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈరోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు ఓటు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించదు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈరోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దొరాలోచన. ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30 గాను 20 పైచిలకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకున్న సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ పెద్ద మనిషి చెప్పాడు, ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేము పారిపోవటం ఏంటి? ఈరోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, ఏ లాజిక్కి అర్థం కాని మాటలు, మనకి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. కాబట్టి అన్నీ ఉన్నమ్మా అణిగిమణి కూర్చుంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట. కాబట్టి 20 పైగా కౌన్సిలర్లు మద్దతు ఉన్న మేము పారిపోవాల్సిన అవసరం ఉంది. మేమెందుకు పారిపోతాం? మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా చెన్నిబోయిన చిట్టిబాబు గారు, వైస్ చైర్మన్గా మొదటగా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, 2 వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చేతిలోకి వచ్చింది. ధన్యవాదాలు.